ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లిటిల్ మ్యాజిక్. ఈరోజు నేను మీ అందరి కోసం చాలా హెల్దీ, టేస్టీ, ఈజీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. అదే ఫ్లాక్ సీడ్స్ కారం. మనం డైలీ ఫుడ్లో టేస్ట్ కోసం చాలా కారాలు ఉంటున్నాయి, కానీ హెల్త్ కోసం స్పెషల్గా చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ ఈ ఫ్లాక్ సీడ్స్ కారం అండి. ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ప్రోటీన్, కాల్షియం చాలా బాగా ఉంటున్నాయండి. ఇది ఎస్పెషల్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్కి చాలా రెడ్యూస్ చేయడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తామండి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను నేను, ఆల్మోస్ట్ ఒక 15 డేస్కి వచ్చేలాగా. అందుకని పెద్ద కప్తో తీసుకున్నానండి. మీరు చిన్న కప్తో తీసుకోండి, మీకు తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చక్కగా కడాయిలో ఆ అవిసె గింజల్ని నీట్గా ఫ్రై చేసేసి పక్కకు తీసుకోండి. పక్కకు తీసుకున్న తర్వాత వాటిని కూడా కొంచెం డ్రై చేయండి. అలానే ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడం కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే కడాయిలోకి 1/2 కప్ ఆఫ్ పీనట్స్ తీసుకుంటున్నాను. ఆ పీనట్స్ని కూడా నీట్గా షాలో ఫ్రై చేసేసి మనం అదే ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ కడాయిలోకి మళ్ళీ 1/2 కప్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకున్నానండి. మనం బద్దలు కూడా తీసుకోవచ్చు. నీట్గా షాలో ఫ్రై చేసేసి అందులోకి మళ్ళీ 1/2 కప్ ఆఫ్ నువ్వులు వేసుకొని ఫ్రై చేయండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసి అవి ఫ్రై అయిన తర్వాత సేమ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. అదే కడాయిలోకి 1/2 కప్పు ధనియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూను మిరియాలు తీసుకున్నానండి. 1/2 స్పూను మెంతులు కూడా తీసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసేసి సేమ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవడం కోసం పక్కకు పెట్టేశాను. అదే కడాయిలోకి ఇక్కడ నేను 15 నుండి 20 డ్రై చిల్లీస్ తీసుకుంటున్నానండి. నేను తక్కువ కారం కావాలనుకుంటున్నాను కాబట్టి తక్కువ మిర్చి తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అదే కడాయిలోకి 1 కప్ ఆఫ్ కర్రీ లీవ్స్ వేసి మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసి ఆ సేమ్ ప్లేట్లోకి తీసుకొని వాటిని కూడా డ్రై అయ్యేదాకా పక్కకు పెట్టేసేయండి. ఇది మనకి హెయిర్ లాస్ అవుతున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. వన్స్ చల్లారిన తర్వాత బ్లెండ్ చేయడం కోసం ఒక జార్లోకి ఈ సీడ్స్ అన్నీ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ నేను 1/2 లెమన్ అంతా చింతపండు తీసుకుంటున్నానండి. అది చాలన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. అలానే ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోండి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే నేను ఎక్కువ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తానండి. వన్స్ ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 10 to 15 గార్లిక్ తీసుకున్నానండి. వాటిని కూడా క్రష్ చేసేసేసి ఆ పౌడర్లోకి మిక్స్ చేసేయండి ఫైన్గా. వన్స్ మిక్స్ చేసిన తర్వాత ఒక ఎయిర్ టైర్ కంటైనర్లోకి, జార్లోకి తీసుకోండి. ఆల్మోస్ట్ 10 to 15 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి రూమ్ టెంపరేచర్లో. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీకరమైన ఫ్లాక్ సీడ్స్ కారం రెడీ అయిపోయిందండి. మనకి టిఫిన్స్లోకి అలానే రైస్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి, డైలీ 1 స్పూన్ మాత్రమే తినండి. ఎక్కువ తినడం అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.